మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం కాంగ్రెస్ నాయకులకు తగదన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ నాయకులు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన వారు రైతుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కోరారని, దానికి కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. దాసరి మనోహర్ రెడ్డి గత 10 ఏళ్లలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నాయకులకు అదే సమయంలో ఆయన వెంటనే రాజకీయంగా కొనసాగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రస్తుతం పదవుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని మారవద్దన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులు లేదని, బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలున్నాయని చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలవబోయేది దాసరి మనోహర్ రెడ్డినని విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి 10 ఏళ్ళు పరిపాలించినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రోజైనా కనీసం మరి లైన్లలో చెప్పులు పెట్టి మరి లైన్లలో ఉన్న సందర్భాలు ఉన్నాయా? బస్తాలు యూరియా బస్తాల కొరకని, డిఏ బస్తాల కొరకని రైతులను ఇబ్బంది పెట్టే సందర్భాలు ఎక్కడ కూడా లేవు. మరి మేము 10 సంవత్సరాల లోపల రైతు కొరకు కనీసం పేరు చెప్తే కూడా అటోలేసి పొలం కాడికి వంపిన సందర్భాలు బస్తాలు ఉన్నాయి. మరి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా ఒక్క విషయం చెప్పాలని ఇలా మీరు ఇంతగానో జవాకులు మాట్లాడుతున్నారు. మరి మీరు మనోహర్ రెడ్డి మీద చేసే ఆరోపణలో కూడా ఒక చిన్న విషయానికి తొందరపడుతున్నారు. మీరు చేసినటువంటి ఇప్పుడు మట్టి కానీ ఇసుక కానీ మరి మీరు చేసినటువంటి వివరాల లోపల ఈ జిల్లా లోపల ఏ నాయకులు కూడా చేస్తలేడు. మరి మీరు కాంగ్రెస్ నాయకులు నాయకులు ప్రోత్సహించి ఇసుక దండ లోపల మట్టి దండ లోపల ఇలా ఇలా వాస్తవం కుదురుపాక ఉన్నది, చెరువు ఇచ్చిండ్రు. ఇలా మట్టి చేస్తే మట్టి ఇలా మొత్తం దొంగతనం నడిపించి ఇటుక బట్టల కొరకు రవాణా చేసిండ్రు. అది ఇలా మీ ప్రభుత్వం కాదా? నాయకుల కోసం మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు మరి మొన్న మీరు వాస్తవాలు మాట్లాడకుండా అవాస్తవాలు మాట్లాడడం, మరి మేము మాట్లాడింది రైతాంగాన్ని ఆదుకునే విధంగా మాట్లాడడం మీరు వ్యక్తిగత దూషణలకు పోయి మరి మాట్లాడడం జరిగింది. మరి రైతులకు నీళ్లు కావాలని అడిగినాం, రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని అడిగినాం, రైతులకు మందు బస్తాలు అందేయాలని అడిగినాం, రైతులకు మందు బస్తాల ధర పెరిగింది కాబట్టి దాన్ని తగ్గియాలని అడిగినాం. మరి దాన్ని పక్కకు పెట్టి మీరు వ్యక్తిగతంగా మాట్లాడడం శోచనీయం. మరి ఏదైతే కాళేశ్వరం జలాలు అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరడం జరిగింది. మరి కాళేశ్వరం జలాలు ఎట్లా వస్తాయని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు నిన్న మొన్న కూడా మరి పంపులు ఆన్ చేసి ఈరోజు నీళ్ళు తీసుకుంటా ఉన్నారు. మరి మేము అన్నది కూడా అదే కదా. మేమేమన్నాం, కాళేశ్వరం జలాలను కన్నెపల్లి పంపదుల ద్వారా, ఎల్లంపల్లి ద్వారా, నంది పంపదుల ద్వారా తీసుకొని మరి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కోరడం జరిగింది. మరి గతంలో బయటికి వెళ్తున్నామో ఎక్కడ ఆగుతలేరని చెప్పి అంటారని ఆగిరని చెప్పి గతంలో మనోహర్ రెడ్డి గారు చెప్పారు. ఆ విషయం విడిచిపెట్టి నిన్న ధర్నాలకు ఉన్న ఒక్కరు కూడా రైతులు కాదు, అంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని చెప్పారు. ఏ రియల్ ఎస్టేట్ మేము వచ్చిన రైతులం కాదా? అన్నగారు రైతు గురించి మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒక మాట అన్నారు, గత 10 సంవత్సరాలు బీఆర్ గవర్నమెంట్ ఉన్న నాయకులు ఏం చేసిరని చెప్పాలన్నమాట. ఆ 10 సంవత్సరాల 8 సంవత్సరాలు మీరు మనోహర్ రెడ్డి వెనుకనే ఉన్నారు. మేమన్నా పేరు పెట్టి పిత్రులు కానీ కాకా అని బుధం చేసి మీరు కాకాను ఆయన బిడ్డాను మీ బంధాలు మాకు అందరూ తెలిసిన విషయాలు ఇక్కడ ఉన్నారు అందరికీ. ఈరోజు నువ్వు చెప్పక ఇక్కడ నమ్మటోళ్ళు ఎవరు లేరు. మీ గత పాలకవర్గంలో కూడా నేను నీతో సంవత్సరంగా పనిచేసిన, మీ భార్య కూడా వైస్ చైర్మన్గా చేసింది. అప్పుడు ఇవ్వలేంటి అనేది మీకు కూడా తెలుసు. సరే, ఇక్కడ మీకు ఆ గవర్నమెంట్ మీకు చైర్మన్ వచ్చింది సంతోషం, ఎందుకంటే మా నాటకాలు వెళ్ళినప్పుడు చైర్మన్ మాకు కూడా సంతోషమే. మీరు చూద్దాని వాళ్ళు ఒకసారి మొన్న రైల్వే గేట్ దాకా వచ్చారు. ఆ డెక్కకు దాటి ఎన్ని నాట్లు అయినా ఎంతమంది చూస్తారని దగ్గర మీకు తెలుసు. కాకపోతే ఏంటంటే మీరు ఒక చైర్పర్సన్గా వచ్చారు, అదేదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని వచ్చారు. కానీ ఒక గుర్తు పెట్టుకోండి, మనం